బట్టి మీ బిడలకు కలిగిన మేలులో నేను చేరి స్తుతించుటకు మీరు నాకు ఇచ్చినటువంటి ఈ స్థితికై స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని మాకు ఆత్మీయ ఆహారంగా విరిచి వడ్డించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు అను శ్రేష్ఠ నామమున స్తోత్రం చెల్లించి అడుగుచున్నాము తండ్రి. ఈ కీర్తన 92వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం పిల్లరా. మంచిది అనే మాట నేను అన్నను ఒకసారి మా ఊరికి సంఘానికి ఆహ్వానించాను. మంచిది అనే పదం 2 సందేశాలు ఇచ్చాడు అన్న. మంచిది అనే పదాన్ని 39 సార్లు వాడినాడు. మంచిది అనేటువంటిది ఇప్పుడు కూడా కోడిక ప్రారంభంలో అన్న మంచిదనే ప్రారంభించాడు. పిల్లరా, ప్రభువును స్తుతించుట మంచిది, ప్రభువును స్తుతించుట మంచిది. ఈ భూమి మీద ఒక మంచి కార్యం ఏదైనా ఉంది అని అంటే ప్రభువును స్తుతించడం. పిల్లరా, ఎందుకు ప్రభువును స్తుతించాలనో నేను 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మొదటిది దేవుణ్ణి స్తుతించడం మంచిది. ఆయన ఎలాంటి వాడంట? మహోన్నతుడైనటువంటి దేవుడు అని చదువుతూ ఉన్నాం. ఇదే 2వ వచనంలోనే ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, నీ నామమును కీర్తించుట. ఆయనను నేరుగా స్తుతించడం, ఆయన నామాన్ని స్తుతించడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి మాట ప్రియులారా. ఎందుకు అని అంటే, అపోస్తల కార్యముల గ్రంథం 4:12 చదువుతాం కదా. ఆకాశం క్రింద మనుషులు ఎంతమంది ఉండని, ఈ మంది అందరిలో భూప్రపంచంలో ఉన్నటువంటి పేర్లలో ఎవరి పేరన్నా తీసుకోండి, శ్రేష్టమైన పేరు ఏదంట? మనం నమ్మిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు. ఈ భూమండలం మీద ఎంత పేరు పొందిన ప్రఖ్యాతిగాంచిన పేర్లు ఎన్నెన్నో ఉండని గాక. దేవుని స్తోత్రం. గొప్ప భాగ్యం ఏంటి అంటే, ఈ నామమును మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ నామమును స్తుతించుట. ఆ తర్వాత 3వ మాట ఏంటంటే, ఇక్కడనే రాయబడి ఉంది, ఆయన కృపను గురించినటువంటి సంగతి ఉంది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను ఈ విధంగా స్తుతించుట, ప్రచురించుట మంచిది అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు స్తుతించాలి అని అంటే, ఇదే వచనంలోనే వ్రాయబడింది, నీ కార్యముల చేత. ఆ తర్వాత ఏమని చూడండి బైబిల్లో, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. అది మొదటి మాట. 2వ మాట ఏంటంటే, అక్కడే రాయబడి ఉంది, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. వినండి పిల్లరా, దేవుడు చేసేటువంటి కార్యములను బట్టి, దేవుడు చేసేటువంటి పనులను బట్టి నీవు నన్ను సంతోషపరుస్తున్నావు నాయన. పిల్లరా, ప్రభువును స్తుతించడంలో దేవుడు మన ఎడల, నీ ఎడల, నా ఎడల, అన్నవారి కుటుంబం ఎడల, ఎవరి ఎడల ఏది జరిగించిన, ఆయన జరిగించిన పనిని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. అంత మాత్రమే కాదు, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమన్నా గాని గాక ప్రభువును స్తుతించడం అనేటువంటిది, ఆయనను బట్టి సంతోషించడం అనేటువంటిది ఎంత గొప్ప సంగతో. ఎందుకొరకు అయ్యా, 5వ వచనం ఉంది, నీ కార్యములు ఎంతో పెద్దవి. ఎంత పెద్దవియో ఊహించలేము. ఆయన ఆలోచనలు గంభీరములు. ప్రభువారు ఎమ్గనూరు నుంచి ఇక్కడికి తీసుకొని రావడంలో ఆయన ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు. అయితే ప్రతినిత్యము ఆయన ఆలోచన ఇచ్చి నడిపించేటువంటి ప్రభువుగా మన ప్రభు ఉన్నాడు. ఎక్కడ ఉండి మనం స్తుతించాలి? నేను మందిరం మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే, ఎక్కడ ఉండి స్తుతిస్తే బాగుంటుందో చెప్పు ప్రభువా అని అనుకుంటూ ఉన్నాను. 2 సంగతులను ప్రభు ఇచ్చాడు పిల్లరా. ఒకటి ఏంటంటే, ఎక్కడ ఉండినా స్తుతించాల్సిందే, స్వంత గృహమైనా స్తుతించాల్సిందే. 2వది బాడిగ గృహమైనా స్తుతించాల్సిందే. పిల్లరా, ప్రభు వారి విషయంలో భక్తులు పలికిన మాటలను చదువుదాం. 146వ కీర్తనలో ఇలా భక్తుడు కీర్తించిన సంగతిని చదువుదాం. పిల్లరా, వచనాన్ని చదువుదాం.
146వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి. ఆ తర్వాత, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రెండవ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. బ్రతుకు కాలమంతయు కీర్తించను. స్తుతించెదను. ఇది మంచిది. విశ్వాస జీవితంలో నీకు వచ్చే ఆశీర్వాదాలు ఎన్నుంటాయో నాకు తెలియదు గాని, దేవుని వాక్య భాగాన్ని బట్టి మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొచ్చేటువంటి మాట, పని ఏదైనా ఉంది అని అంటే అది ప్రభువును స్తుతించడమే. ప్రభువును మనం ఎంతగా స్తుతిస్తే ప్రభువు మీద మనం అంతగా ఆనుకుంటాం. ప్రతి విషయములో ప్రభువా స్తోత్రం నాయనా అని అనగలిగితే, అది ఏదన్నా గాని ప్రభువును ఎంతగా స్తుతిస్తే, ఆయన పరిశుద్ధతను మనం ఎంతగా కొనియాడితే, నీకు దేవునికి ప్రభువుకు నీకు దగ్గరి సంబంధం ఏర్పడేటువంటి ఒక చిన్న బ్రిడ్జి ఏదైనా ఉంది అంటే అది ప్రభువును స్తుతించడం. ప్రభు మీద ఆనుకొనడానికి, ప్రభు మీద మనం మరి ప్రభువా అని ఆయన మీద ఆధారపడడానికి ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా స్తోత్రం నైనా, ఇంక నీకంటే నాకు ఇంకా వేరే దిక్కు లేదు నైనా అనేటువంటిది చాలా మంచి మాట, మంచి పదం ఏంటంటే ప్రభువును స్తుతించడం. ఏ విషయంలో అయినా కావచ్చు. ప్రియులారా, నా జీవిత, ఇక్కడ రాయబడింది ప్రాణం, జీవితకాలం, బ్రతికినంత కాలం. ఎవరిని స్తుతించాలి? ప్రభువును స్తుతించడం చాలా మంచిది. ప్రభువును స్తుతించడం మనం నేర్చుకోవడం అనేటువంటిది అవసరం. ప్రియులారా, ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. ప్రభువును స్తుతించడంలో ఇలా ఉండకపోవచ్చేమో. ఈ మధ్య మా నాన్న చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు. 4 దినాల తేడాతో కూర్చొని నేను ప్రభువా అని ఏదో మాట్లాడుతా ఉంటే, ఇద్దరు చచ్చిపోయారు. ఏంది ప్రభువా అని అంటే, ప్రభువు యోబు కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చాడు. మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, యోబు కుటుంబాన్ని తీసుకొచ్చాడు. యోబు కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయినారు? ఎంతమంది చచ్చిపోయినారు? ఎంతమంది చచ్చిపోయినారు? 10 మంది. అమ్మో, నేను అక్కడ కూర్చొని ప్రభువా 10 మంది కదా అంటే, 10 మందినా అన్నాడు. ప్రభు జ్ఞాపకం చేసుకున్నా, కూర్చున్నా. ఎంతమంది చచ్చిపోయినారో చెప్పలేము గాని ఎంతమంది మిగిలినారో చెప్పొచ్చు. ఎందుకొరకనంటే, ఆ బాధలో ఏడుస్తూ ఉండగా ఒకడు వచ్చి అయ్యా ఎద్దులు ఇట్లయినాయి అంటాడు, ఇంకొకడు వచ్చి అయ్యా గొర్రెలకి ఇట్లా అయింది అంటాడు, ఇంకొకడు వచ్చి అయ్యా పశువులకి ఇట్టయింది, గాడిదలకి ఇట్టయింది అని విన్న వివరాలు. ఇంకొకడు వచ్చి అయ్యా మీ పిల్లల పరిస్థితి ఇది అని ఆ మిగిలిన సంగతి అంతా మహా అంటే 10 మంది కంటే తక్కువే. కానీ ఆ కుటుంబంలో యోబును ప్రేమించినటువంటి పనివాళ్ళు, యోబు కొరకు ప్రాణం పెట్టేటువంటి వారు, ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించేటువంటి వారు, యోబు కుటుంబమే ఒక ఊరు. ఎన్ని కాండ్ల ఎద్దులు, ఎన్ని ఒంటెలు, ఎన్ని పశువులు, అంత పెద్ద కుటుంబంలో ఆయన చేసిన పనేంటంటే, ఈ మాటను జ్ఞాపకం చేసినప్పుడు నేను అంటారు కదా ఓల ఏడుస్తానని అని అంటారు కదా పిల్లరా, అట్లనే కూర్చొని ప్రభువా మా నాయన చనిపోయినందుకు స్తోత్రమునైనా, నా తమ్ముడు చనిపోయినందుకు స్తోత్రమునైనా, ఒకవేళ నేను ఇక్కడనే చనిపోతే కూడా స్తోత్రమునైనా, ప్రభువును చాలాసేపు స్తుతించవలసి వచ్చింది. అంతవరకు చనిపోయినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని అట్లా మైండ్ అంతా దేవునికి దూరమైపోయినట్లు అవుతుందేమో అన్నట్టుగా అనిపించి మందిరానికి వెళితే ప్రభువు తన దగ్గరికి నడిపించాడు. అన్ని విషయాలలో ప్రభువును ఎంతగా స్తుతిస్తే ప్రభువుకు దగ్గరికి అంతగా మనం వస్తాం. కాలుకు దెబ్బ తగిలిందనుకో, అది రాయి తగిలితే ఏమంటాం మనం? బోట్రాయి అది అంటారు కదా, ఏమంటాం? బోట్రాయి కొట్టిందే,
బొటరాయి తగిలింది అంతేనా? మీరు కదా తగిలిన దానికి, మనమే కదా తగిలినది, మనమే కదా. నేనే ఎవరు తగిలిన మనమే కదా రాయిని తగిలినది, అది తగలదు కదా. నువ్వు వస్తాడో ముసలోడా ఉండు నీ కథ చేస్తాను అట లేదు కదా. పైకి అయితే వీడు వయసుడు వస్తున్నాడు ఉండు వీని కథ బోర్ పడగట్టి ఇప్పుడే పండు నల్లగైంది ఇది ఇరగొడతాలని అట లేదు కదా, అది లేదు కదా. అది అంటే మనం ఏంటంటే మనం అట్లా అనుకుంటాం అనమాట. పలాని తగిలింది, పలానా వాడు ఇట్లా, పలానా ఇట్లా అనుకుంటాం. అది అంతా ఏమంటారు వాక్యం దృష్టిలో మనం అలా అనుకొనడానికి లేదు పిల్లరా. మనకు జరిగిన ప్రతి పరిస్థితిని బట్టి ప్రభు వారిని స్తుతించుట ఎంత ఆశీర్వాదకరమో. ఈ విషయంలో ఒక మాట చదువుదాం పిల్లరా. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అంటాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళదును. ఆ తర్వాత ఉన్న పదం చూడండి పిల్లరా. యెహోవా ఇచ్చెను తీసుకొని పోయెను. ఇప్పుడు చూడండి, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని నుండి, ప్రభువు నుండి యోబు గారిని ఏ శక్తి విడదీయలేకపోయింది. వినండి పిల్లరా, ప్రభువుకు మనం దగ్గరగా బ్రతికేటువంటి మార్గం ఏదైనా ఉంది అనంటే అది స్తుతి చెల్లించడమే. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం అని చదువుతాం. ప్రభువును స్తుతించడం అనేటువంటిది మార్గంలో, ప్రయాణాలలో, ప్రతి విషయంలో ఎన్నో ఇబ్బందులను, ఎన్నో కష్టాలను, ఎన్నో వేదనలను మనం ఎదుర్కొని ఉండొచ్చు. అయినా పర్వాలేదు, ప్రభువును స్తుతించడం అనేటువంటిది అవసరం. ఇచ్చెను, తీసుకున్నాడు, ఇచ్చినాడు, నేను వాడుకున్నాను, అది పోయింది, దేవుడు తీసేసుకున్నాడు. దేవునికి ఏమన్నాడు చెప్పండి యోబు గారు? ఈ మాట చదివినప్పుడు యోబు గారు ఈ మాట అంటుంటే పక్కన ఎవరు చూసింటారో తెలిసిన? స్నేహితులు చూసినారో లేదో గాని అపవాది మాత్రం ఖచ్చితంగా చూసింటాడు. పిల్ల అబ్బా ఒరే యోబుగా, నేను రా నీ పిల్లలను చంపినేది, నేను రా తీసుకుపోయినది, నాకు రావాలరా ఘనత అని వాడు ఎంత పన్ను కొరికింటాడో. అబ్బా నేను చేస్తే మళ్ళీ వీడు దేవుడు అంటాడేందరా, నేను పశువులను చంపితే వీడు దేవునికి స్తోత్రం అంటాడు, నేను ఇట్లా చేస్తే దేవుని మీద అనుకుంటాడు. దేవునికి దూరంగా నేరా యోబు నీకు దండం పెడతా అన్నట్టుగా అపవాది ఎంతగా యోబును దూరం చేయాలని చేసింటాడు. స్నేహితులను వాడుకున్నాడు, యోబక్కను వాడుకున్నాడు దూరం చేయడానికి. యోబక్క వలన కాలేదు, స్నేహితుల వలన కాలేదు, ఎవరి నుండి కాలేదు. యోబు అంటాడు, అయ్యా నీ నామమునకే స్తుతి కలుగునుగాక, నీ నామమునే నేను ఘనపరుస్తున్నాను ప్రభు, నీ నామమే శ్రేష్టమైనటువంటిది ప్రభు. స్తుతించడంలో ప్రభువు నుండి మనల్ని ఏది దూరం చేయలేదు. అంత మాత్రమే కాదు, మనం ఎంత బలవంతులం అవుతామనంటే ప్రభువు మీద మనం ఆనుకొని ఆయనను స్తుతించడానికి ఎంతో బలం చేకూర్చేటువంటిది. చదువు రావచ్చు, రాకపోవచ్చు, మనం ఎలాంటి స్థితిలో ఉండినా ప్రభువును స్తుతించడం, ఘనపరచడం అనేటువంటిది భక్తుల జీవితాలలో ఎంతో ఘనమైనటువంటి కార్యంగా మనం చూస్తాం. పిల్లగా యోబు గారు అన్నటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఎట్లాంటి పరిస్థితులలో ప్రభువును స్తుతించాడు. నా ఫ్రెండ్ అక్కడ స్తుతికుడికి ఏర్పాటు చేస్తే పోయినా, ఏనా బాయ్ స్తుతికుడికి అంటే చెప్తా కదా ముందరనే ఎందుకులే అని అన్నాడు. సరే ఏ సంగతో కొంచెం చెప్పరానైనా అని అంటే కూడా చెప్పలేదు. సరే అయితే నువ్వు మాత్రం వాక్యం చెప్పొద్దు అని అంటే, లేదు దేవుడు నీకు ఏది చెప్తా చెప్పన్నాడు. ఒక 5 నిమిషాలు స్తోత్రం ఇంట్లో జరిగిన కార్యాలను బట్టి అని నాకు తెలిసిన కాడికి చెప్పుకోవచ్చు. పిల్లరా మీకు అందరికి భోజనాలు ఏర్పాటు చేసినావు. ఈ స్తుతికుడికి ఎందుకు రకనంటే మా 2 పిల్లలు ఫెయిల్ అయినారు. ఒరే ముందరనే ఎందుకు చెప్పలేదంటే, ఎందుకు చెప్పాలా, ఫెయిల్ అవడం కూడా దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 లేచి ఫెయిల్ అయినందుకు స్తోత్రం ప్రభువా అని స్తోత్రం చెల్లించనని వాడు చెప్పి కూర్చుంటే ఎవరు లేవకుండా ఎడు చెప్పాలా, ప్రభువా జోసఫ్ అన్న పిల్లలు 2 ఫెయిల్ అయినారైనా దేవా స్తోత్రం ఎట్లా అంటాం చెప్పండి.
అయితే మీకు దేవుని స్తుతించడానికి రాదని అందరినీ క్లాస్ వీకినాడు. దేవుని స్తుతించడంలో, దేవుని మీద ఆనుకొనడంలో మీకు సరిగా తెలియదు అని చెప్పేశాడు. నా గుండె ధనాన్ని ఎందుకు ఎందుకు అని అంటే అన్ని విషయాలలో ప్రభువును స్తుతించాలి. ఆ రాత్రి చాలాసేపు మాట్లాడుతుంది. అంటే వచనం చెప్పేటువంటి మాట ప్రకారం ప్రతి విషయంలో ప్రభువు మీద మనం ఆనుకొనడం ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు పలికిన మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 4:34లో ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టి ఎత్తి, ఇప్పుడు చదువుతారా, చిరంజీవి సర్వోన్నతుడగు అంటే మనం నమ్మినటువంటి దేవుడు కలకాలం, ఆయన శాశ్వత కాలంగా ఉండేటువంటి దేవుడు, మహా గొప్ప దేవుడు. ఆయనను స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఆయనకు నేను స్తోత్రం చెల్లించాను. బుద్ధి లేక ఇట ప్రవర్తించిన పొరపాటు అయిపోయింది. అంత తింగిరి వింగిరి చేసిన ప్రజలనల్లా, విశ్వాసాలనల్లా గందరగోళం చేసిన నేను, దేవుడు నాకు బుద్ధి తెప్పించినాడు, ప్రభువా క్షమించునాయన అని ఇప్పుడు లెంపలేసుకుంటున్నా. నేను ఇప్పుడు నిజంగా ప్రభు వైపు చూస్తున్నా అని 127 దేశాలకు ఒరే ఈ దేవుడే దేవుడు రాని లెటర్ పంపించాడు. ప్రభువును గణపరచడంలో, ప్రభువును మనం గణపరచడంలో ఉంది ప్రభు గొప్పతనం ఏంటో. ఒక్కసారి ప్రభువా స్తోత్రం అని స్తుతించడంలోనే ఉంది మన రహస్య జీవితం అంతా. మన బలమంతా ప్రభువును గణపరచడంలోనే, నీ ప్రార్థనంతా ప్రభువును స్తుతించడంలోనే, మనం ఆనుకునేటువంటిది ప్రభువును స్తుతించడం. భక్తుల జీవితాలలో ఎంతో మందిని మనం చూస్తాం. పిల్లరా, నేను అన్న ఆహ్వానం ఇచ్చాడు, అన్న ఇక్కడికి రావాలన్నని. నేను ఇప్పుడు కూడా అడిగిన, అన్న ఈ సొంత ఇల్లు అన్నాను అంటే, అబ్బా లేదన్నా ఇది బాడుగయ్యిందో అని. అయితే దేవునికి స్తోత్రం. నేను వెంటనే ప్రభువా నన్ను సరైన రీతిలో నడిపించినావు నాయన అని అనిపించింది. నాకు ఒక చెడ్డ బుద్ధి ఏంటంటే, మనం పోతే వాళ్ళకి ఆశీర్వాదము, నాకు కూడా ఆశీర్వాదం కావాలి కదా ప్రభువా అనేటువంటిది ఒక చెడ్డ బుద్ధి నాకు ఉండేటువంటి. ప్రభువా నన్ను కూడా దీవించున్నాయన, అక్కడికి వెళ్ళుకోవాలన్నా అని ప్రార్థన చేసుకున్నాను మందిరం మీద. ప్రభువు నాకు ఈ వచనాన్ని ఇచ్చాడు. పిల్లరా, అదే ఆ వద్దులే, ఎందుకు ఈ వచనం ఇస్తున్నాడో నాకు అర్థం కాలేదు. చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 30-31 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 30-31 వచనాలు. ఆ పౌలు 2 సంవత్సరములు, వినపడుతుందా, 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ పౌలు సన్మానించి, వినండి పిల్లరా, ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో. వింటున్నారా? అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళు చాలా భయపడుతుంటారు. ఏమనుకుంటారో, ఇంటోళ్ళు ఏమనుకుంటారో, ఓనర్ వాళ్ళు ఏమనుకుంటారో. ఇదే మనం అనుకుంటారని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ రాయబడిన సంగతి ఏంది? పూర్ణ ధైర్యముతో. నంబర్ 1, మొదటి మాట, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుట. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించు. ఎక్కడ? అద్దె ఇంట్లో. ఏంది ప్రభా, నేను సొంత ఇంటికి పోతుంటే నేను అద్దె ఇంటికి పెట్టాను, ఇది సమయానుకూలమైన వచనం కాదేమో అని నేను తింగిరి బింగిరి, అంటే నాకు ఒక బాధ అనమాట. ఆడిపోయిన తర్వాత ఏందో బాను ఒక్కోసారి ఇట్ట చేస్తావు ప్రభా, అట్ట చేస్తావు చూడు ప్రభా అని అట్లా అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అంటే ప్రభు విషయంలో, ప్రభువును స్తుతించే విషయంలో ప్రభువుకు మనకు మంచి దగ్గరి సంబంధం అవసరం. ప్రియులారా, మీరు ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ
మా ఇంట్లో నేను ఇలా ప్రార్థన చేస్తాను. నా భార్యకి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రభా అంటే ఇట్టనే ప్రార్థన చేయాలని కాదు, కానీ నేను చేసిన సంగతి చెప్తున్నా పిల్లరా, ఏమనక కాకండి. ప్రభువా నీ కోడలకు పానం బాలేదు, ఎందుకొరకు నేను నాయన అంట కదా, నీ కోడలకు పానం బాలేదు, నీ మనవరాలకు ఆరోగ్యం బాలేదు, నీ మనవనికి ఆరోగ్యం బాలేదు, డబ్బులేమో నీ కాడ ఉండయి, నా కాడనేమో ఉత్తది ఉంది, జోవి పిల్లలకు ఆరోగ్యం బాలేదు, ప్రభువా సహాయం దయచేయి. ఇట్లా నీ కోడలు ఇట్లా అనుకుంటే నాకు వంట రాదు, ఏం రాదు, ప్రభువా నీవు సహాయం దయచేయి. ఈ విషయంలో నీ కోడలను, నీ మనవరాలను, నీ పిల్లలను, నీ మనవణ్ణి నీవే బాగు చేయాల్సింది అని ఆ విధంగా నేను ప్రార్థన చేస్తాను. అంటే ఇట్లని బైబిల్లో లేదు. దేవునికి మనవన్లు మనవరాండ్లు లేరు. అయితే దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దేవునికి దగ్గరగా మనం వెళ్ళడానికి, దేవునితో మనం మాట్లాడడానికి మనమంటూ ఒక మంచి ప్లాన్ అనేటువంటిది కలిగి ఉండాలి ఫ్రెండ్. ఇది నేను చేసిన ప్రార్థనే కాదు. నాకు ఒకసారి టైఫాయిడ్ వచ్చితే సేమ్ క్యాసెట్ నా భార్య కూడా వేసింది. ప్రభువా నీ అల్లుడికి పానం బాలేదు, ఏంది నేను అల్లుడిని ఎందుకు అవుతానంటే నాకు నాయన కాబట్టి నువ్వు అల్లుడివే, నువ్వు ఊకే ఉండు, నేను ప్రార్థన చేస్తున్నాను. సరే చెయ్యి, నువ్వు చేయాల్సినది నువ్వు చేయి, నేను చేయాల్సినది నేను చేస్తా, ఇద్దరం కలిసి ప్రభువును ప్రార్థిద్దాం. ప్రియులారా, ప్రభువు మీద మనం ఆనుకుంటే ప్రభువు మనల్ని ఎంతగా దీవిస్తాడు అని అంటే, ఈ వచనంలో రాయబడిన మాట, 8.5 ఏండ్లు నేను కూడా ఒక ఇంట్లో ఉన్నాను పిల్లలు. ప్రభువు మీద ఆనుకొని జీవించాల్సిన సందర్భంలో ప్రభు దగ్గరికి ఎంతో మంది రావడానికి వీలైంది. ఈ వచనం ప్రభు ఇచ్చాడు. అన్న అబ్బా ఇది మన ఇండ్లు కాదన్న, అద్దె ఇండ్లు అన్నప్పుడు అబ్బా ప్రభువా నాకు నిజంగా నువ్వు అక్కడనే పైడల్లనే ఆశీర్వాదం ఇచ్చినావు నైనా, నన్ను సరైన రీట్లోనే నడిపించినావని ఇంట్లో లోపల నిలబడి స్తోత్రం చెల్లించాను పిల్లరా. వినండి పిల్లరా, ఈ వచనంలో అద్దె ఇంటిలో ప్రభువును గణపరిచాడు. సొంత ఇంటిలో భక్తులముగా మనకు సొంత ఇండ్లు ఉండొచ్చు, అద్దె ఇండ్లు ఉండొచ్చు. మనం ఉండిన ఇంటిలో, నీవు ఉన్న ఇంటిలో తిట్టకండి, ఈ కొంపగాల వద్దు. దేవుడు నిన్ను ఏ ఇంట్లో పెట్టినాడో. మేము 8.5 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటే ఒక ఆమె వచ్చి పొద్దున్నే 4 గంటలకు వచ్చి మూతికి దగ్గర పెట్టి చూస్తుంది. నేను ఏమక్క అంటే అబ్బా బతికే ఉండరా మీరు అంటుంది. అంటే ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయంట. ఆ దేవతలన్నీ ఏంటో వాళ్ళకు మరి వారు ఏమనుకున్నారో ఏమో, ఈ ఇంట్లో ఎవరు ఉండరు, ఈ పిల్లలు కూడా చచ్చిపోయి ఉంటారా అని ఒక 4-5 వచ్చి 4 గంటలప్పుడే చూస్తున్నారు. ఏమక్క అని అంటే బతికే ఉండరు అంటది. ఓరని బతికుండక ఏం కర్మలనైనా అంటే మనుషులు ఎంత భయపడుతుంటారో దాన్ని. ఈ రోజు కాకపోతే రేపు కష్టంగా చచ్చిపోతారు. వీళ్ళు లేసాయి 4 శవాలు అనుకున్నారు. రేపు కాదు కదా, 8.5 ఏండ్లు అయిపోయింది, మళ్ళీ ఒక 15 ఏండ్లు కూడా అయిపోయింది. బాగానే ఉన్నాం. దేవుణ్ణి స్తుతించడంలో ఉంది ప్రియులారా, ప్రభువును స్తుతించడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రభువా స్తోత్రం అని ప్రభువును ప్రతి విషయంలో స్తుతించండి. మీ డబ్బాలు ఆకలి ఉంటున్నాయి, ఏమి లేవు కొంపల అని అనొద్దు. ఏదైనా డబ్బాలు లేకపోతే ప్రభువా దీంట్లో లేనందుకు స్తోత్రం అని స్తుతులు చెల్లించండి. మా ఇంట్లో చేసే పని అదే. ఏదన్నా కొరత ఉంటేనైనా ఇది లేనందుకు స్తోత్రం నైనా. నా భార్య ఒకసారి 30 రూపాయలు నింటే బాగుండు అని నేను నోరు మూసి, నీకు మీ నాయన వాళ్ళు దూరం ఉన్నారు, నాకు మా నాయన వాళ్ళు ఇంట్లో నుంచే ఎలివేసినారు, మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంక మనకు దేవుడే ఉండేది అట్ట నాకు వేరి అంటున్నా. శనుకులతో పాటుగా డబ్బులు పడినాయి, కలలో కాదు, కలలో కాదు. అట్ట చూస్తారు, నవ్వుముఖం పెట్టండి. సరే 10 రూపాయలు పెట్టుకొని ఇండు చుట్టూ తిరిగినాం. మాకు కావాల్సినది 30 రూపాయలు, నాకు 20 రూపాయలు దొరికింది. నాకు ఇంకా కొత్తుకు ఎవడేసిపోయినాడో, కాకపోతే ఇంకా మాకు ఇంకొక 10 రూపాయలు కావాలి. సరే మొత్తానికి ఎవడేసినాడని అదల్లా బయలు తిరుగుతే లేవు. మేమిద్దరం ఇంటికి వస్తే ఇంకొక 10 ఆడుంది. మళ్ళా పోయి సంత చేసుకురా పో. ప్రభువు మీద నువ్వు ఆనుకోగలిగితే,
అమ్మా, మన విశ్వాసం, ఒక భక్తుడు అన్నాడు, భక్తుల విశ్వాసంలో నుండి వచ్చే స్తుతి ప్రభువా స్తోత్రం నాయనా అని ఘనపరిస్తే ఆయన మనసు కదిలిపోతుందంట. ఆయన సింహాసనం మీద కూర్చునేవాడు కాదట. మన అక్కరను తీర్చడానికి ఒక తల్లి కంటే ఎక్కువగా మన కొరకై ఆశపడి ప్రయాసపడే దేవుడు మనము నమ్మిన ప్రభువు పిల్లలు. కాబట్టి ఈ ప్రభువును స్తుతించడంలో, ఈ ప్రభువును ఘనపరచడంలో ఆనాడు అందరూ ప్రభువును స్తుతించారు. ఏమండి, అందరూ ప్రభువును స్తుతించారు. పిల్లరా, యోబు గారు తన కుటుంబ పరిస్థితులలో ప్రభువును స్తుతించారు. భక్తులు తమ జీవితాలలో జరిగిన పరిస్థితులను బట్టి ప్రభువును స్తుతించారు. నెబుకద్నెజరు ప్రభువును స్తుతించాడు. పిల్లరా, ఈ స్తుతించే ఈ సందర్భం ఏంటిదో తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దానియేలు గ్రంథం 4:34 ఆయన అన్న మాట ఏందో తెలిసిన, ప్రభువును స్తుతించే సందర్భంలో ఆయన అన్న మాట ఏందో తెలిసిన, మానవ బుద్ధి గలవాడనై అంటున్నాడు. హలో, వింటున్నారు కదా? మానవ బుద్ధి గలవాడనై అంటున్నాడు. పిల్లరా, అయ్యా ఉంది కదా? బుద్ధి తప్పి తెలివి తప్పి ఒక్కొక్కసారి పశుప్రాయులమై ప్రభువుకు దూరమై, మన ఆలోచనలు ప్రభువుకు దూరమై, ఈ నెబుకద్నెజరు అట్ట దూరం చేసుకొని దేవునికి దూరం అయిపోయినాడు. దేవుని ప్రజలను హింసించాడు, బాధ పెట్టాడు. బుద్ధి చెడిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, చెడిపోయినాడు కొంచెం బాగైన తర్వాత ఇప్పుడు నా బుద్ధి నాకు మళ్ళా వచ్చిందయ్యా. అమ్మ, ప్రభువును స్తుతించడానికి మన బుద్ధిలో మార్పు రావాలి, మన మనసులో మార్పు రావాలి. రైట్, నా మనసులో మార్పు వస్తే ఈయన జీవితంలో అదేనండి. నా కండ్లు ఎక్కడెత్తినాడు? అప్పుడు నెత్తికెక్కింది. ఎంత గర్వమో, ఎంత మాట్లాడినాడో. ఎవడరా నా చేతుల నుంచి ఇడిపించేది? ఎవడరా? వాడరా? వీడరా? ఏం మాట్లాడినాడో మాట్లాడింటాడు. మనకు బైబిల్లో దేవుడు రాయించి పెట్టిన కాడికే మనకు దొరికిన సంగతులు లడ్డు ముద్ద మాదిరిగా ఎంత గర్వంగా ఫీల్ అయి మాట్లాడింటాడు. ఒరే తరే అని ఎంత చెడుగా మాట్లాడింటాడు. బిడ్డ ఇట్లా చేస్తామని దేవుడు గువ్వకెట్టు ఒకటి కొట్టినాడు, అంతే సంగతులు. ఎప్పుడు బుద్ధి వచ్చింది. ప్రభువును స్తుతించడానికి మనకు మంచి బుద్ధి అవసరం. అది ఎలాంటి పరిస్థితులలో అయినా పర్వాలేదు పిల్లలు. మరొక్క మాట చదువుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక, కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక పిల్లలు 3వ అధ్యాయం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. మీ జీవం మూడో వచనంలో ఉంది, చదువుదాము. 2-3 వచనాలలో నేనే కానీ మనస్సు పెట్టుకొనకుడి, ఎలైనగా మీరు మృతి పొందితిరి. ఆమె వినండి, ఇప్పటి నుంచి వినండి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఆమా. ఎంత మంచి మాట! ఈ మాట చదవడమే కాదు, చూడడం కూడా అవసరం పిల్లలు. ఎంతమందికి 5 ఏళ్ళు చూపించండి, ఇట్లా చూపించండి. ఈ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి. అందరూ ఈ వచనాన్ని మనం ఇట్లా చదువుతాం. లెఫ్ట్ హ్యాండ్ కురచేయి, రైట్. ఇప్పుడు వచనం చదువుదాం, సరేనా? పెద్ద నువ్వు ఇంకా కొంచెం పైకి ఎత్తు, నాకు కనపడాలి. రైట్. అదేందో చేతులు ఎత్తే అట్ట కాదు, ఇది వచనం. నేను చేస్తున్నట్టు మీరు చేయండి. ఇది ఫైనల్ ప్రార్థన చేసుకుందాం. మీ జీవము
క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రం చేయబడి ఉన్నది. మరొకసారి చదుదామా? మీ జీవము క్రీస్తుతో కూడా. అకో ఇట పట్టుకున్నామాక, ఇట కొట్టినట్టుంది నా పానానికి. ఇట పట్టుకో, ఇట చూపు, నాకెళ్ళి చూపండి మీ చెయ్యి. ఇది వచనం, వచనం, ఇది వచనం. మీ జీవము క్రీస్తుతో కూడా, క్రీస్తుతో కూడా మళ్ళాటనే పట్టుకున్నాం. దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు ఇట్లా అనుకుందామా? నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడున్నాం చెప్పండి? ఇప్పుడు ఎంత సెక్యూరిటీ ఉందో తెలుసునండి. కొంచెం ముక్కులో పర్షం పెడతాక ఇల్లంతా గందరగోళం చేస్తాం. చిన్న శ్రమ చేతులక గందరగోళం చేస్తాం కదా. ఎంత సెక్యూరిటీ ఇచ్చినట్టు దేవా, ప్రభువా, నన్ను ఎంతో బాగా దాచిపెట్టినావు నాయన. ఎంత సెక్యూరిటీ నాకు ఉంచినావు నాయన, ఎంత భద్రతలో ఉంచినావు నాయన. ఇంకెవరు మన జోలికి వస్తే ఇంక అంతే సంగతులు లేచిపోతాడా మంచి. ఎందుకొరకు? నీ జోలికి వస్తే కాని పనిగా. ఎందుకొరకు? నీ జోలికి వచ్చినాడంటే దేవుని జోలి పోయినాడని అర్థం. అదే ప్రవచనంలో మనం చదువుతాం, మిమ్మల్ని ముట్టుకున్నాడు. ఎవరిని ముట్టుకున్నాడంట? అది మనం అనుకుంటాం కానీ ఆచరణలోకి తీసుకురాము. నా జోలికి వస్తే ఉంది నీ కథ అనేటువంటిది మన మనసులో ఉండాలి. మరి యాడుండవు నువ్వు చెప్పండి? మనం పల్లెటూరులో ఉన్నాం, యాడుండు నువ్వు అని అంటే మేము ఊరికి బయట ఉన్నాము, పలానా ఊర్లో ఉన్నాం అనుకుంటాం. వచనం ఏం చెప్పింది? వచనం ఏం చెప్పింది? ఎంత సెక్యూరిటీ కదా. అన్న వాళ్ళని కూడా ఆ విధంగా దేవుడు కాపాడాడు, మనల్ని కాపాడాడు, ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం. మనం ఉన్న ప్రదేశంలో ఉన్న ఊర్లో లేకపోతే ఉన్న ఇంటిలో నా జీవం నేను క్రీస్తుతో కూడా దేవుని యందు చాలా భద్రంగా ఉన్నాను అన్న నమ్మకంతో ప్రభువును స్తుతించుట, గణపరచుట మంచిది. 92వ కీర్తనలో మనం చదివాం కదా, యెహోవాను ప్రభువును స్తుతించుట మంచిది. ఈ మంచి పనికి నాకు ఇచ్చిన ఈ అవకాశంకై దేవునికి స్తోత్రం. మనమందరం కూడా అన్న వాళ్ళకి చేసిన మేలును బట్టి, వీరి దగ్గర మనకు చేసిన మేలును బట్టి ప్రభువును స్తుతించుట, అన్నవారిని బట్టి స్తుతించుట మనకు దేవుడిచ్చినటువంటి అవకాశం. ఇటు భాగ్యం కలిగిన వారమై మనము ఆయన దృష్టిలో ఆయనను స్తుతిస్తూ ఆయనకు దగ్గరగా బ్రతుకుతుందాక.